ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. సింహరాశి వారికి ఈ వారం ఒక అందరూ చెప్పినట్టుగా ఇక్కడ భార్యాభర్తల మధ్య విపరీతమైన వైషమ్యాలని ఏదేదో చెప్తున్నారండి. కానీ సింహరాశి వారి గురించి సహజంగా చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్తున్నారు. మీరేమీ భయపడక్కర్లేదు. సింహరాశి వారి వారం ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, వీరి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను పెంచే విషయాల్లో ఉన్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా సింహరాశికి అద్భుతంగా యోగిస్తున్నాయి. పొబ్బా నక్షత్రము, మఖా నక్షత్రము, అట్లాగే ఉత్తరా నక్షత్రం, ఈ 3 తారలకి కూడా మహోన్నత యోగాలు పట్టబోతున్నాయి. అష్టమంలోకి శుక్రుడు ఎప్పుడైతే మారుతాడో ఆయుర్భాగ్యాలను ప్రసాదిస్తాడు. అష్టమంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి గ్రహణ పీడ మీ మీద ఉంటుంది. కానీ గ్రహణ పూర్వం మాత్రం యోగవంతమైనటువంటి జీవితమే మీకు ఉంటుంది. ఎలాంటి ఇబ్బందికర వాతావరణాలు ఉండవు. అయితే ఇక్కడ తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్ని నిర్ణయాలు, కేతు ఇక్కడ ఉన్నాడండి. కేతు ఉంటే ఏంటంటే కొంచెం పరిస్థితులు మీకు క్లంజీగా అనిపిస్తాయి, గందరగోళంగా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్నపాటి వ్యాపారానికి మీకు సంబంధించిన స్థిరాస్తి నిర్ణయాలు, మీరు ఒక నిర్ణయం మీద సాఫీగా వెళ్ళిపోతున్నారు. సింహరాశిలో మఖా నక్షత్రం వారు కావచ్చు, పొబ్బ కావచ్చు, ఉత్తరా నక్షత్రం వారు కావచ్చు. మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద మీరు ఎంతో ఎక్సర్సైజ్ చేసి, ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఈ నిర్ణయం ప్రకారం మనం వెళ్ళిపోతే అన్ని రకాలుగా కూడా ప్లస్ బాగుంటుంది, అది కుటుంబపరంగా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుందని మీరు ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసుకొని మీరు వచ్చి జాగ్రత్తగా ఆ ఎక్సర్సైజ్ ఇక్కడ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఈ గ్రహపరమైనటువంటిది ఇక్కడ మిక్స్డ్ భావాలు ఇచ్చేటువంటి కేతు 2వ ఇంట్లో ఉండి ఈ చంద్ర, సూర్య, రాహు, శుక్రుల చేత ఎప్పుడైతే చూడబడుతున్నాడో ఏమవుతుందంటే, ఆ నిర్ణయాలు మీరు చెప్తున్నవి అవతల అర్థం కాకనో, లేదా గుడ్డిగా మిమ్మల్ని వ్యతిరేకించాలనే తలంపుతోనో, లేకపోతే అందులో వాళ్ళ స్వలాభాని కోసం ఇక్కడ ఏమీ లేదని నమ్మిన వాళ్ళు మీ నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తూ జరిగేటువంటి శుభాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీరు టెన్షన్ పడకూడదండి, చిరాకు పడకూడదు. ఓపికగా దానివల్ల మీరు చేసిన ఎక్సర్సైజ్ వల్ల జరిగే లాభాలు అన్నీ కూడా ముందే వీళ్ళని, అంటే ముందర కాళ్ళకు బంధం వేయడం నేర్చుకోవాలి సింహరాశి వారు. వీరు ఏమైతే వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నారో, కుటుంబ నిర్ణయాలు తీసుకుంటున్నారో, రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ నిర్ణయమైనా తీసుకోండి, తీసుకోబోయే ముందు ఈ నిర్ణయం తీసుకుంటే పలాని వాళ్ళు ఇట్లా నాకు ఎదురు రావచ్చు, పలాని వాళ్ళు చెక్ పెట్టచ్చు, పలాని వాళ్ళు ఎదురుగా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు మీ ఆస్తి ఉందండి, మీ ఆస్తి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని ఎవరు ఆపుతారు అనేది కనీసం ఒక మినిమం ఆలోచన, ఐడియా ఉంటుంది మనకి. ఒక పక్కన స్థలం వాడు నీళ్లు పోవటం లేదని పేచీ పెట్టచ్చు. అందుకే అటువంటి వాళ్ళకి ముందర కాళ్ళకి బంధం వేయడానికి మీరు ప్రయత్నిస్తే డెఫినెట్గా వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడకుండా ఉంటే ఆ వ్యవహారం సానుకూలంగా పరిష్కారం అయిపోతుంది. అన్ని వ్యవహారాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. మీకంటూ ఒక ప్రత్యేకతలు వస్తాయి, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. మీకు అటువంటి చరిష్మాని ప్రసాదించే దైవం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము, అట్లాగే అంటే సింహంలాగా మీ నిర్ణయాన్ని సమర్థించుకునే శక్తికి లక్ష్మీ నరసింహ స్తోత్రము, అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత శుభాన్ని కలిగిస్తుంది సింహరాశి వారికి.